హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీకు ఇంకా మరిన్ని మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి సమాచారం మరియు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించినటువంటి సమాచారాలు మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నా. ఫైనాన్షియల్ అడ్వైసెస్ అనేసి ఒక ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. అలాగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనే ఇంకొక ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను. ఈ రెండు ప్లేలిస్ట్లో మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ, అంటే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ దాంట్లో ఉన్నాయి. ఎన్నో ఫండ్స్కి సమాచారం దాంట్లో నేను చేయడం జరిగింది. సో మీరు వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మీరు థంబ్నెయిల్ చూసినట్లు మరి సిప్ అంటే మీకు తెలుసు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని సిప్ అంటాం. సో ఈ సిప్ విధానము మీరు థంబ్నెయిల్ చూసినట్లు మరి శాలరీస్ తీసుకునే వాళ్ళు, అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, సో ఎవరైనా కానీ ఎంప్లాయీస్ మంత్లీ శాలరీస్ తీసుకునే వాళ్ళు ఎంతవరకు సిప్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకు వచ్చే శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ను సిప్ కోసం కేటాయిస్తే బాగుంటుంది, సో వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక చిన్న చార్ట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక చార్ట్ని మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. సో నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా దాన్ని వివరిస్తూ ఉంటాను. మీరు 100% దాన్ని చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. మీరు క్యాలిక్యులేషన్ ఎంత చేయాలి అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సరే మంత్లీ ఎంత సిప్ చేస్తే బాగుంటుంది అని. సో మీరు ఒకటి నా సలహా, ఎంత సేవింగ్ అమౌంట్ అనుకుంటారో దాన్ని మాత్రమే సిప్గా మీరు కేటాయించండి. సో ఆ యొక్క అమౌంట్ని మీరు భవిష్యత్తులో మంచి ఫండ్గా చూడాలనుకున్నప్పుడు ఆ అమౌంట్ మీరు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అడ్జస్ట్ అయితే అడిషనల్ అమౌంట్ కూడా మీరు టాప్అప్ రూపంలో చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అయితే ఇది లాంగ్ టర్మ్లో అని మాత్రమే గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్లో మాత్రమే మంచి ఫలితాలను, మంచి రిజల్ట్ను, మంచి రిటర్న్స్ను మనము తీసుకునే అవకాశం ఉంటుందని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయకుండా మనము మరి డీటెయిల్గా చార్ట్లో మీకు వివరిస్తాను. సో మంత్లీ శాలరీ ఇక్కడ మనం గమనించినట్లయితే 10,000 రూపాయలు శాలరీ తీసుకున్నప్పుడు 5% అంటే 500 రూపీస్ సిప్గా మనము చేయొచ్చు. అదే 25,000 మనం మంత్లీ శాలరీ తీసుకోగలిగితే 5% నుంచి 10% వరకు, అంటే 1,250 నుంచి 2,500 వరకు సిప్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. అదే 50,000 రూపాయలు మీరు శాలరీ తీసుకుంటున్నట్లయితే ఇక్కడ 15 నుంచి 18% వరకు సేవ్ చేయొచ్చు. అంటే 7,500 నుంచి 9,000 వరకు మనం సిప్ రూపంలో మంత్లీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే 75,000 రూపాయలు మనం తీసుకుంటున్నట్లయితే దాదాపు 20% మనకు మంత్లీ సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 15,000 రూపాయలు మనము సిప్ రూపంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అదే మనకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకుంటే 25% వరకు మనం సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నియర్లీ 25,000 రూపాయలు చేయవచ్చు అనమాట. అలాగే 1,50,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నట్లయితే 25 నుంచి 30%, అంటే 37,500 నుంచి 45,000 రూపాయల వరకు సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక మంత్లీ 2,00,000 రూపాయలు శాలరీ తీసుకున్నట్లయితే మనము నియర్లీ 30% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 60,000 రూపాయలు సిప్ రూపంలో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక 3 లక్షలు పైబడి ఆదాయం మనకు రెగ్యులర్గా మంత్లీ శాలరీ రూపంలో వస్తున్నట్లయితే 30% వరకు చేసుకోవచ్చు. అంటే ఇంకా 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అంటే డిపెండ్ అపాన్ అది మంత్లీ ఇన్కమ్ అనమాట, శాలరీ అనమాట. సో మ్యాక్సిమం మనకు లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్లాన్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మనకు వచ్చే శాలరీలో మ్యాక్సిమం
5% నుంచి 30% వరకు మనము సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే సేవింగ్ చేసుకొని భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ మనం తీసుకునే అవకాశం ఉంది. మీరు ఎవరైనా కానీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటే దయచేసి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ మరి మనము వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్లో మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసి మీకు సపోర్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి సిప్ రూపంలో ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయించడము జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింటుందని నేను అనుకుంటున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.